హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం చాలా హడావుడి పడిపోతూ ఉంటాము. చాలా ఉపయోగకరమైన చిట్కా అండి. ఇది ఫాలో అయినట్లయితే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సులువుగా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం రేపు ఏం కూర చేయాలి ఏంటి అనేది ఒకరోజు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేనైతే ఆలూ ఫ్రై సాంబార్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం సింపుల్గా ఎక్కువ గిన్నెలు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా టైం సైజ్తో చాలా తక్కువ టైంలో సులువుగా వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాను. మా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఏంటి అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఒక రైస్ కుక్కర్ తీసుకున్నానండి. ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. సో ఇక్కడ ఒక గ్లాసున్నర వరకు రైస్ తీసుకున్నానండి. ఒక స్టీల్ డబ్బాలో తీసుకున్నాను. ఈ రెండు కూడా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. సో ఈలోపు ఆలూని పైన ఉన్న పీల్ కూడా తీయలేదండి. జస్ట్ నార్మల్గా కడిగేసి మధ్యకి కట్ చేసి ఈ విధంగా రైస్ కుక్కర్లో మనం తగినంత వాటర్ వేసేసుకోవాలండి. సో మిడిల్లో ఈ విధంగా పెట్టుకోవాలి మనము. ఇలా అంటే రైస్ కడిగాం కదా, ఆ డబ్బా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ విధంగా ఆలూస్ కట్ చేసాం కదా, ఇవన్నీ కూడా ఈ స్పేస్లో వేసేసుకోవాలి. చూసారు కదండి. సో ఇప్పుడైతే ఇందులో మనం ఎలాంటి సాల్ట్, పసుపు, కారం ఏమీ వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మనం కరెక్ట్గా కందిపప్పు ఎంత తీసుకున్నామో అంతవరకు వాటర్ వేసేసుకోండి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. రైస్కి గ్లాసున్నరకి 3 గ్లాసులు వాటర్ వేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఆలు ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా. సో దీని మీద మూత కూడా పెట్టేసేసి ఈ విధంగా లిడ్ పెట్టేసుకున్నానండి. చక్కగా 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉంచేసేయండి. అయితే ఇలా విజిల్స్ వచ్చాక కొంచెం సేపు మనం ఉంచాలి, ఒక 5 మినిట్స్. ఆ తర్వాత విజిల్ పోతుంది కదా, అప్పుడు మనం తీసి చూస్తే చూసారు కదండి, చక్కగా ఉడికింది. ఎక్కువ తక్కువ ఉడుకుతుంది అనేది అయితే ఏమీ ఉండదండి. రైస్ డబ్బా నిండుగా వచ్చింది కాబట్టి మూత పక్కకు ఒరిగిందండి. కొంచెం రైస్ కూడా కుక్కర్లో పడింది. సో ఈ మూత తీసేసి ఆలు ముక్కలన్నీ లోపల ఉన్నాయి అవన్నీ తీసి ఈ మూతలోనే వేసేసుకుంటున్నాను. ఎక్కువ గిన్నెలు కాకుండా తక్కువ టైంలోనే తక్కువ గిన్నెలతో అయిపోతుంది అనమాట. ఇక్కడ రైస్ తీసేసాను. పప్పు గరిటెతో చాలా మెత్తగా మెదిగింది కాబట్టి ఇలా తిప్పుతున్నానండి. ఇంకా మనం పప్పు గుత్తి పెట్టి తిప్పాల్సిన అవసరమే లేదండి. ఇందులో చింతపండు చారు వేసేసుకొని సాంబార్ పెట్టేసుకోవడమే. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నాను. ఇక్కడ పక్కన అయితే సాంబార్ కోసం ఒక గిన్నె పెట్టుకొని పోపు దినుసులు వేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఆలు ముక్కలపై ఉన్న పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే పెద్ద ముక్కలే కట్ చేశానండి. మనం ఈ ముక్కలు కట్ చేయకుండా కొంచెం మెత్తగా మెదిపేసి ఫ్రై లాగా చేసుకోవచ్చు, కుర్మాలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆలు ఫ్రై కాబట్టి ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసానండి. ఇక్కడ సాంబార్ కాబట్టి నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. రెండిట్లో కరివేపాకు వేసేసుకొని కొంచెం వేగే వరకు అయితే ఉంచాలండి. సో అలా వేగిన తర్వాత మనము ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను. దాంతో రసం తీసుకొని కుక్కర్లోనే పప్పు వేసుకున్నాను కదండి. చాలామంది కుక్కర్లోనే తాలింపు కూడా వేసేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా గిన్నె అయితే పెట్టాను, కానీ మీరు ముందుగానే ఈ ప్యాన్లోనే పోపు వేసేసుకొని ఆ పోపును మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కుక్కర్లో సాంబారు అవుతుంది, మళ్ళీ ఈ ప్యాన్లోనే ఆలు ఫ్రైని కూడా చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా ఆ గిన్నె కూడా అవ్వదండి, రెండిట్లోనే అన్నీ అయిపోతాయి అనమాట. సో నేనేంటంటే టైము ఎక్కువ లేదనమాట, హడావుడిగా ఉందని చెప్పేసి ఇంకో గిన్నె ఎక్స్ట్రా పెట్టేశాను. అంటే స్టవ్ ఖాళీగా లేకపోతే ఈ ప్రాసెస్ చేసేదాన్నండి. స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి సాంబార్ మరిగితేనే కదండి టేస్ట్ ఉండేది. అందుకోసమే ఇంకా కొంచెం లేట్ కూడా అవుతుంది స్కూల్కి అని చెప్పేసి స్టవ్ ఖాళీగా ఉన్న దానిపై ఈ గిన్నె పెట్టేశానండి. రెండు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి సో మీకు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. రెండిట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. చిటికెడంతా పసుపు అయితే వేసేసుకొని లైట్గా ఈ విధంగా వేగనిస్తున్నానండి. నెక్స్ట్ రెండిట్లో కూడా కారం వేసుకుంటున్నాను. సో 1/2 టీ స్పూన్ కూడా కాదండి, కొంచెం అంటే ఆలు ఫ్రైకి తగినట్టుగా చిటికెడంతే వేసేసుకున్నానండి ఆలు ఫ్రైలో కారము. సాంబార్లో మాత్రం 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే చింతపండు రసం యాడ్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు మనం ఈ విధంగా కొంచెం వేగనివ్వాలండి. సో పచ్చి వాసన ఉంటే ఏంటంటే కారంగా ఎక్కువగా మంట అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ రెండిట్లో కూడా తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ఆలు ఫ్రై చాలా తక్కువ కాబట్టి కొంచెం వేసుకుంటున్నానండి సాల్ట్. ఒకవేళ సరిపోకపోయినా నెక్స్ట్ మనం మిక్సర్ చేసుకోవచ్చు. సాంబార్లో మాత్రం కొంచెం ఎక్స్ట్రా వేసేసుకోవాలి. అయితే ముందుగా ఒకవేళ తక్కువ వేసుకున్నా కూడా లాస్ట్లో ఒక్కసారి టేస్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రెండు కూడా
కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత ఆల్రెడీ ఆలుపై పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆలు ఆల్రెడీ మెత్తగానే ఉడికింది కాబట్టి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కాకపోయినా చిన్న చిన్న ముక్కలు లేకుంటే కొంచెం మెత్తగా చేసేసి కుర్మాలాగా చేసుకోవచ్చు, లేకుంటే ఆలు ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ముక్కలన్నీ వేసేసి ఇలా బాండిల్లోనే కొంచెం ఒక 2 సెకండ్స్ పాటు వేగనిస్తే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. గుమగుమలాడే ఆలు కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు కదండి. చాలా బాగుంది. ఇదే కొంచెం మెత్తగా స్మాష్ చేసేస్తే మన రోటీలో కూడా నంచుకోవచ్చు, చపాతీ, రోటీ తెలుసు కదండి మీకు, పూరీలో కూడా నంచుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సాంబార్ అనమాట. సాంబార్లో అయితే ఆల్రెడీ ఈ విధంగా సాల్ట్ అన్నీ వేసేసి ఉంది కాబట్టి చక్కగా పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నేను మిక్స్డ్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేశాను పప్పులో ఆల్రెడీ, అది ఇందులో వేసేసుకున్నాను అనమాట. సో బాగా చిక్కగా ఉంది కాబట్టి కుక్కర్లో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని అడుగున కొంచెం పప్పు ఉంది కదా, అది అటు ఇటు ఇలా అనేసి ఇందులో వేసేసుకున్నానండి. సో ఇంకా ఆలు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ సాంబార్లో కూడా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. సో మినిమం ఒక 15 మినిట్స్ వరకైనా మరగనివ్వాలండి. అంటే మనకి ఆయిల్ బయటికి ఫామ్ అయినప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో సాంబార్ కూడా రెడీ అయిపోతుంది దాదాపుగా. సో ఈ లోపల రైస్ అయితే కొంచెం చల్లారి పెట్టుకోవాలి కాబట్టి మా పిల్లలకి ఒక ప్లేట్ తీసుకొని, ఇద్దరు పిల్లలకి ఇప్పుడు బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా మాకు యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్కువగానే చేసేస్తున్నానండి. సో ఈ బాక్స్లో ఉన్న రైసు మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాక కూడా ఇంకా మిగిలిందండి. సో నాకు కూడా సరిపోతుంది అనమాట రైసు. సో చూసారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. రైస్ చల్లారేలోపు సాంబార్ కూడా మరుగుతుందండి. సో ఈలోపు ఆలు కర్రీని వేసేసి రైస్ కలిపేసి బాక్సుల్లో పెట్టేస్తానమాట. మా పిల్లలు చెప్పారు ముందుగానే, సాంబార్ రైసు ఆలు ఫ్రై అంటే ఇష్టం కదా మమ్మీ, ఇంకా పప్పుతో వద్దు మాకు అని చెప్పేశారనమాట. సో ఆలు కర్రీలో కొంచెం నెయ్యి వేసేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇద్దరు పిల్లలకి ఈ విధంగానే ప్రిపేర్ చేశానండి. సో వాళ్ళు కొద్దిగానే తింటారు కాబట్టి కొద్దిగా అన్నమే పెట్టేశాను. సాంబార్ రైస్, ఆలు ఫ్రై అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్క మదర్కి ఉపయోగపడుతుందండి. సో ఆఫీస్, స్కూల్స్, కాలేజ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ ఈ విధంగా సులువైన మార్గంలో ఉపయోగకరంగా ఆలోచించుకొని మన పనులు తొందరగా అవ్వాలి అన్నా, లంచ్ బాక్స్ తొందరగా తక్కువ గిన్నెలతో ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఈ చిట్కాను అయితే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.